లోతులోకి పోయి వేసులా నువ్వు అలా లోతులో వచ్చేయ్యా తీసేసిన ఇప్పుడైతే అందులో రొయ్యలు వేసి దంచుడే దంచుడు. చాలా పెద్దవాళ్ళుగా ముసలోళ్ళు అయిపోయి పనులు రాలిపోయిన వాళ్ళు అయితే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఇది ఒకప్పుడు కాకముక్కల గుండం అంట. ఇది కాకముక్కల అంటే పేరు అంట. ఇక్కడ మొగిలి అంతా ఉన్నిందంట ఒకప్పుడు. అయితేను ఈ మొగిలిలో నుంచి కాకముక్కలలో వచ్చి ఎవరన్నా మునగుతుంటే పట్టేసేది అని చెప్పని మా పెద్దవాళ్ళు చెప్పేది అప్పుడైతే. డ్రెస్సులు అయితే ఉతికేస్తారా? దగ్గర వేసి అయితే ఇప్పుడే వచ్చాము. పట్టి రొయ్యలు పట్టి వల ఆరేసినట్టు గుడ్లగాడ ఆరేసుకోవాలా. వలగాడ గుంజ అయితే ఆరేసేసాము. మళ్ళీ రేపు వెళ్ళాలనుకో కాలకి మళ్ళీ డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలన్నమాట. రొయ్యలు చూపించలేదే అనుకుంటారా? ఇగో రొయ్యలు అయితే చూడండి. లోతులోకి పోయి వేసులా నువ్వు అలా లోతులో వచ్చేయ్యా. లోతులో వచ్చినాయి. కొన్ని మాత్రమే దొరికాయి అన్నమాట. ఈరోజు జనం బాగా పట్టేసారు, చాలా మంది కదా పట్టేశారు. అప్పటికే ఒక ఆయన చెప్తున్నాడు అవి కానీ అట్టే కానీ ఉంటాయా ఎట్టా పట్టేస్తారు అందరూ. నేను పెద్ద ఇందాక ఉంటాయి అని చెప్పాను అనుకున్నాను. గుంట అదే ఉండేదానికి పట్టేశారు. అయిపోయినాయి రొయ్యలు అయితేను. ఈ పీసులు ఉన్నాయి అప్పుడు సన్నవి అక్కడక్కడ ఉన్నాయి. ఈ గడ పట్టేశారు. ఇవి అయితే దొరికాయి ఈరోజు అన్నమాట. అప్పుడు ఉండింది ఇవి అక్కడ ఉండింది. మునక్కాయలు వేసి వండింది. బీరకాయలు వేసి వండింది. మునక్కాయలాగా కోసి పచ్చడి చేసేదానికి చెట్టు కాకపోయేది. చెట్టు అన్న అయితే వలేసి పట్టాల్సినట్టుండే. అందుకని పట్టి వలేసి వేయంగా వాళ్ళ ఇవి అయితే దొరికినాయి ఈరోజు. ఇప్పుడు ఆ రొయ్యలని ఏమన్నా పులిసే పెడతావా? ఏమన్నా వేసి లేకపోతే ఏమన్నా చేస్తావా? మళ్ళీ ఏమన్నా దాంట్లోకి మళ్ళీ ఏదన్నా రికమెండ్స్ ఉందా? లేకపోతే మామూలుగా పులుసు పెడతావా? ఏలన్నా పులుసు చేస్తావా? ఈరోజు అయితే ఏమి లేదు. ఈరోజు కూడా ఏమి లేదంట. పచ్చడి చేస్తా. రొయ్యలు చేతిలో పట్టుకొని పచ్చడి చేస్తావు ఏందనుకుంటుందా? వీటితోనే పచ్చడి చేస్తానన్నమాట. పచ్చడి పట్టు. నేను ఏరేగా మామూలుగా మిరకాయలు వేసి పచ్చడి కొడతావు కావాలనుకున్నాను. నేను బెండకాయ పచ్చడి అనుకున్నా. కాదు, వీటితోనే రొయ్యల రోటి పచ్చడి అయితే ఈరోజు అయితే చేస్తాను. ఎడ చేస్తావో చూస్తాం. సరే, ఎలా చేస్తామో వీడియోలు అయితే చూసేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా వీడియో పూర్తిగా చూడండి. ఎలా పచ్చడి, పచ్చి రొయ్యలతో రోటి పచ్చడి ఏందబ్బా నేను ఎక్కడా చూడలేదు. ఇదేందో కొత్త వెరైటీగా ఉంది కాబట్టి నేను కూడా చూస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ముందుగా నీళ్ళు కాసి పోసి ముందుగా అయితే రొయ్యలన్నీ ఒలిసి పెట్టేసుకుంటా. అవును, అన్ని పచ్చళ్ళు చేస్తున్నావు. ఎంటకాయలు చేస్తాను. ఎంటకాయలు పచ్చడి కూడా చేస్తా. ఎంటకాయలు పచ్చడి కూడా ఏం బానిచ్చి తట్టుకు లేవాటైతేనా? అన్నీ చేసుకొని తిని చూడాలి. చూడాలంట. రొయ్యలు అయితే ఎర్రగా వచ్చినాయి. ఉడుకు నీళ్ళు తగిలేకే తీసేస్తా. తీసి ఆ నీళ్ళు వంచేసి త్వరగా మళ్ళీ నీళ్ళు పోసి ఒలిచేసి గబాల పొద్దుపోతుంది. పొద్దుపోయేటట్టు కొంత పచ్చడి చేసేలేక ఎంత తొందరగా ఒలిస్తే అంత తొందరగా వచ్చేస్తుంది. ఇది ఇంకా సరే గబాలు ఒలుచుకో. పెద్ద పప్పులే, పప్పు బాగుంది. పెద్దవాళ్ళు వేసేలేక దానికి పడ్డాయి అన్నమాట. అయితే వలిసేసాను. ముందుగా అయితే స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నా. కొంచెం ఉప్పు, పసుపు, నీళ్ళు అయితే దిగిపోయినాయి. రొయ్యలు అయితే తీసేసుకుంటున్నా. పాత్ర అయితే ఏడయింది. ఆయిల్ పోసుకుంటున్నా. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర,
తెల్లగడ్డలు, చింతపండు, తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ పులుపులు, కరివేపాకు అన్నీ ఏగిపోయినాయి, తీసి పెట్టేస్తా పక్కన. ఉడకబెట్టుకున్న రొయ్యలను అయితే నూనెలో అయితే వేయించుకుంటా. బాగా అయితే ఏగిపోయినాయి, ఇలా బాగా ఏగాలి. ఇలా బాగా వేయించుకొని పచ్చడి తొక్కుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ముద్దగాడ వదలకుండా శుభ్రంగా తినేస్తారు, గిన్నెతోటే ఊడిచేస్తారు. వాసన కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఏగుతుంటేను. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ముందుగా దంచి పెట్టుకున్న మిరపకాయలు అయితే రోట్లో వేసుకోవాలా. గవక్కన ఎవరన్నా మర్చిపోతారేమో, మర్చిపోకూడదు. కల్లుప్పు కూడా వేసుకోవాలా, వేసుకోకపోతే రుచి ఉండదు, రుచి తక్కువ ఉంటుంది. వేయించి పెట్టుకున్న రొయ్యలు అయితే దాంట్లో వేసుకోవాలి రోల్లో అయితేను. ఇప్పుడైతే అందులో రొయ్యలు వేసి దంచుడు. ఇదే అసలు సిసలైన రొయ్యలు పచ్చడి, రోటి పచ్చడి అంటే. ఇలా చేసుకొని తిన్నారనుకో ఒక ముద్దగాడ వదలరు. మళ్ళీ మేము చేసుకొని తినాలనిపించే అంత ఉంటుంది అన్నమాట. మళ్ళీ చేసుకొని ఎంతైనా సరే చేసుకొని తినాలనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు తిందామా చేసుకొని అనిపిస్తుందా? ఎప్పుడు రొయ్యలు దొరుకుతాయా ఈ విధంగా చేసుకొని తిందాం మేము కూడా అని అనిపిస్తుంది అనమాట. కానీ రొయ్యలు దొరకని వాళ్ళు ఏమంటే చూస్తుంటారు. ఈసారి కూడా ఇదే టైంలో ఎంటకాయలు కూడా ఈ విధంగా దంచి మనం పచ్చడి చేయాలనుకున్నాం. అది ఎలా వస్తుందో ఈ తడవ చేసి చూపిస్తాం. అయితే పచ్చి అనమాట. ఇందాక నూనెలో వాడ్చాను, ఇప్పుడైతే పచ్చి అయితే వేసుకొని దంచుకుంటున్నా. పచ్చడి చేసినప్పుడు, రొయ్యలు పచ్చడి చేసినప్పుడు పచ్చి రొయ్యలు జ్యూస్ కూడా చేయలేవా తాగేదానికి? చేస్తా. పచ్చి రొయ్యలు జ్యూస్ కూడా బాగుంటుంది. పొడి పొడిగా కావాలంటే పచ్చడి ఇలాగే ఉంచుకోవచ్చు. అంటే రేపు 2 రోజులకు వస్తుంది అనమాట. కావాలనుకుంటే అంటే జారుగా పచ్చడి మాదిరిగా కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకొని దంచుకుంటే మామూలుగా పచ్చడి మాదిరిగా వస్తుంది. ఇలా పొడి పొడిగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. కొన్ని వేడి నీళ్ళు అయితే పోసుకొని దంచుకుంటుండ. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, తీసి పెట్టేస్తాను. తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు దంచి పెట్టుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేస్తున్నా. మామూలుగా అయినా తినేసేయచ్చు. పోపు పెట్టుకున్న వాళ్ళు పోపు అయితే వేసుకొని ఇట్లాగైతే చేసుకోవచ్చు. ఎట్లా తిన్నా బాగుంటుంది పచ్చడి అయితేను. తిరగమాత వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. సరే ఎందుకంటే మాకు అనుకుంటే వేసుకోబలేదు. ఇప్పుడు ఈ పచ్చడి, రొయ్యల పచ్చడి ఒకవేళ పెద్దవాళ్ళుగా ముసలివాళ్ళు అయిపోయి పనులు రాలిపోయిన వాళ్ళు అయితే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా కూడా చేసుకొని తినొచ్చు. అంటారు కదా, రొయ్య తినలేరు. అందుకని ఇలా దంచుకొని చేసుకొని తినొచ్చు అనమాట. ముసలివాళ్ళకి ఇట్లాంటివి చూసినప్పుడు కోరికగా ఉంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. పనులు లేకపోయినా కూడా తినాలనిపిస్తుంది. అందుకని ఇలా పచ్చడి చేసుకొని తినేస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అనమాట. అయిపోయిందా? అయిపోయింది. ఆకుకూరలేక నంచుకొని తినొచ్చు, కలుపుకొని తినొచ్చు నువ్వు ఈరోజు. అవును, నువ్వు తినకూడదు కదా, మర్చిపోయినా. నేను తినకూడదు, అన్నీ తినకూడదు అని చెప్తున్నావు. నువ్వు చేసుకొని తినేదానికా? అవును, నువ్వు తినకూడదు 2 నెలల దాకా. సరే, ఒక పూటకేం కాదులే, నేను తినేస్తా. బాగా రుచిగా ఉంది పచ్చడి అయితేనా. ఇదండి ఈరోజు వీడియో. రొయ్యల పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేయండి. ఈరోజుకి ఈ వీడియో అంతేను. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.